హాయ్ ఫ్రెండ్స్, ఈ రాగి సంగటి ఈ ముద్ద చేయడానికి అయితే నేను నా వేతో నేను మీకు చెప్తానమాట. ఈజీగా ఉంటుంది. సో ఒక గ్లాస్కి 2 గ్లాసులన్నర అయితే వాటర్ కలుపుకొని హై ఫ్లేమ్ బుడకలు వచ్చేంతసేపు దానికి హై ఫ్లేమ్లో పెట్టాక సాల్ట్ వేసుకొని అండ్ మీరు అప్పటి నుంచి స్లో ఫ్లేమ్లో తీసుకొని పప్పు గుత్తితో కలుపుతూ ఉండాలన్నమాట. మీకు ఎలాంటి ఉండలు కట్టకుండా నీట్గా ఎలాంటి రైస్ కూడా కలపకుండా మీకు ముద్ద అనేది రెడీ అయిపోతుంది గైస్. సో తప్పకుండా అయితే ట్రై చేయండి. రాగులు చికెన్ కర్రీ. సో ఇంట్లో అయితే ఖచ్చితంగా ఇలాగా ట్రై చేయండి. పర్ మంత్కి ఒక్కసారి తిని చూడండి గైస్. బ్యాక్ పెయిన్స్ రావు, బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది అండ్ కంట్రోల్ కూడా అవుతుంది. చూడండి, డైలీ తిన్నా బాగుంటుంది. డైలీ తిన్నా మంచిదంట మా మదర్ చెప్తున్నారు పక్క నుంచి. కానీ నెలకు ఒకసారి మినిమం, వీక్స్లీ 2 అంటే మేము పొద్దున్న సాయంత్రం మ్యాక్సిమం తింటానే ఉంటాను. పొగలు కనిపిస్తుందా? రాగి ముద్ద తినడం కూడా ఒక ఆర్ట్ అనమాట. నవలకూడదు, మింగేయాలి. చికెన్ సపరేట్గా తినాలి మళ్ళీ. చూడండి, అండ్ ఇదిగోండి మన ముద్ద. సో డిప్ ఇట్ ఈ విధంగా, అంతే అనమాట. సో ఈ విధంగా తినాలి. దా రా, మా మదర్ కూడా తిని చూపిస్తారంట. సమ్మెక సరే సమ్మెకు సరిగే నజ్జిక్క నజ్జిక్క ఖా ఇదిరా. నేను తింటుంటే మా అమ్మ కూడా తినాలనిపిస్తుంది అనమాట. జానకు మంచి జానకు ఘాటు ఘాటుగా. ఇటు వచ్చి తిన్నా దా, పర్లేదు లేరా, రా రా, పర్లేదు లేరా. ఆమె ఇస్తున్నారుగా. లేదు లేరా, తిను తిను, నేనేం చూడండి. సీదా ఇష్టం ఇష్టం పెట్టలేమ్మ, తిను. నువ్వు వచ్చి తిను, అక్కడికి వెళ్తున్నావు, తింటున్నావు లేదు వాళ్ళకి చూపించద్దు. ఎక్సలెంట్. చూసారా, ఇంకా ఉంది, మళ్ళీ తింటాను, మీకు చూపిస్తాను కూడా. యూజ్ రాగి ఇలా మొలకెత్తాక పౌడర్ చేసుకోండి, ఇంట్లో చేసుకోండి, సూపర్గా ఎంజాయ్ చేయండి గైస్. తప్పకుండా ట్రై చేయండి, చాలా 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 బాగుంటుంది అనమాట. హెల్త్ వైజ్ కానీ, మీ బ్యాక్ బోన్కి కానీ, మీ హెయిర్కి కానీ, మీ హెల్త్కి కానీ. ఫస్ట్ మీ హెల్త్ బాగుంటేనే మీ హెయిర్ గ్రోత్ ఉంటుంది. సో ఖచ్చితంగా అయితే ఇది ట్రై చేయండి. నాకు కొంచెం హెడేక్ ఉంది, సో దాని మూలంగా నేను ఈ రోజు అయితే ఇది చేసుకొని తిన్నాను. ఇది తింటే తగ్గిపోతుంది అంటే ఖచ్చితంగా తగ్గిపోతుంది అనమాట. నాకు అంతే, కొన్ని తినాలనిపిస్తే చేసుకొని తినేస్తే తగ్గిపోతుంది. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. చూసారు కదా గైస్, అయిపోయింది.
పరిస్థితి అవుట్, వికెట్ అవుట్. కాఫ్ కానీ కోల్డ్ కానీ అలాగా ఉన్నప్పుడు అలాగ తీసుకొని తిని ట్రై చేయండి గైస్, మీకు బాగా రిలీఫ్ ఉంటుంది అనమాట. సో హెల్త్ వైజ్ కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి, చాలా మంది ఇష్టంగా కూడా తింటారు. అండ్ వన్ ఆఫ్ ద మీ అనమాట, నేను చాలా ఇష్టంగా తింటాను. ఇదిగోండి పక్కన నుంచి చూసారా మా అమ్మ, ఆవిడే కొంచెం తక్కువ తింటారు, సంగట్లో వంట ఎక్కదు, కానీ ఈరోజు ఏంటో తిన్నారు. ఏ అమ్మా, సంగట్లు జావులు ఆవిడకి ఎక్కువ, ఓన్లీ చికెన్ మటన్ ఫిష్ ఫ్రాన్స్ అంతే. పీతలు కూడా అంట, పీతలు ఇవి మాత్రమే ఆవిడ తింటారు. పప్పు, గోంగూర పప్పులు, ఇవన్నీ మన బ్యాచ్ అనమాట. ఇక్కడ వరకు వచ్చాం కదా గైస్. సో ఇప్పుడు ఏంటి కింద నుంచి చూసారా, నేను ఆల్రెడీ ఆయిల్ మీద ఉన్న, ఆల్రెడీ కోమ్ వేసుకుంది. 24 hours తర్వాత నేను జడ వేస్తాను. డైలీ వన్ టైమే వేస్తాను అనమాట. సో నేను ఆల్రెడీ ఆయిల్ మీద ఉన్నాను కాబట్టి ఈరోజు ఇంత తొందరగా ఇటు సైడ్ అయితే చిక్కు వచ్చేసింది. ఇంత తొందరగా ఇటు సైడ్ వచ్చిద్దన్న గ్యారంటీ మనకు ఉండదు అనమాట. సో ఒక సైడ్ చిక్కు లేదని చెప్పేసి ఈ సైడ్ కూడా చిక్కు ఉండదు అనుకోవడం మన తప్పు. ఓ ఇటు సైడ్ కూడా లేదు ఈరోజు, ఉంది. చిక్కున్న చోట ఇలా ఇలా పట్టుకోండి, మీకు వీలుగా ఉంటే ఇలా పెయిన్ అనేది తక్కువ ఉంటుంది అనమాట గైస్. లాంగ్ హెయిర్ ఉన్నోళ్ళు, కర్లీ హెయిర్ ఉన్నోళ్ళు ఈ విధంగా అయితే ట్రై చేయండి. సో మొత్తానికి ఇక్కడికి వచ్చాక ఇలా పట్టుకున్నామంటే గాలి కూడా వెళ్ళకూడదు అనమాట. సో అంత టైట్గా పట్టుకోవాలి. సో మీకు పెయిన్ అన్నది ఉండదు దీని మూలంగా. సో హాఫ్ వరకు వచ్చాము కదా. సో ఈ విధంగా స్లోగా, హడావుడి వద్దు, ఇలాంటి గందరగోళం వద్దు అనమాట. ఇక్కడ వరకు హాఫ్కి వచ్చాక ఎండ నుంచి తీయాలి. హాఫ్ వరకు పై నుంచి, హాఫ్ నుంచి కింద నుంచి. ఇదే షార్ట్ హెయిర్ ఉందనుకోండి, మీరు కింద నుంచి మాత్రమే తీయాలి. అదే ఇంకా కొంచెం ఇక్కడ వరకు ఇంత లెంత్లో హెయిర్ ఉంటే పై నుంచి తీయాలి. సో ఇంత లెంత్ ఉంటే మాత్రం హాఫ్ పై నుంచి, హాఫ్ కింద నుంచి. సో క్యాలిక్యులేషన్స్ మిస్ అవ్వద్దు. మిస్ అయ్యారంటే క్రిటికల్గా ఫేస్ చేయాలన్నమాట ఈ పెయిన్ని. సో అయిపోయింది చూసారా నా చిక్కు, ఇక్కడ కొంచెం ఉంది. సో ఈ విధంగా అయిపోయి చూసారా. ఇక్కడ కొంచెం ఉంది. సో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. సో లేకపోతే మనకి నొప్పి వస్తుంది. సో ఈ విధంగా చిక్ అంతా తీసేసాక
again. రెగ్యులర్గా అయితే నేను ఇలాగే వేసుకుంటాను అనమాట. సో ఈ విధంగా వీలైనంత టైట్గా వేసుకోండి గైస్, బయటకి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకపోతే. అంటే మరీ టైట్గా వేయదు, హెడేక్ వస్తుంది. కానీ వీలైనంత టైట్గా వేసేసేయండి, ఏం కాదు. చూసారుగా నేను ఆల్రెడీ ఆయిల్ పెట్టున్నా. ఆయిల్ పెట్టిన దాంట్లో నేను చాలా టైట్గా, ఫింగర్ కూడా దూరనంత టైట్గా అయితే జడ వేసాను అనమాట. చూడండి ఇంత టైట్గా జడేసాను కాబట్టి వాల్యూమ్ ఇలా ఉంది, లేకపోతే వాల్యూమ్ ఉండేది. సో లాస్ట్ ఎండ్ వరకు చక్కగా ఒకటి రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఆ విధంగా వేయండి. జడ రావడం తెలుసుకోకపోతే అది కూడా నేర్పిస్తాను అనమాట. సో 3 సెక్షన్స్ ఉన్నాయా, 1 ఒకటి రైట్, ఇది కిందే ఉంటుంది, అండ్ ఇది లెఫ్ట్, మళ్ళీ అగైన్ రైట్. ఈ విధంగా అవును జడ వేయడం నేను నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. సో మీకు క్లారిటీగా, ఇది పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు, బట్ నేర్చుకుంటే మంచిది అనమాట కొంతమందికి జడేసుకోవడం రాని వాళ్ళకి. సో ఈ విధంగా మనం అల్లుకుంటూ వెళ్ళిపోవాలి. సో లాస్ట్ వరకు. అండ్ మ్యాక్సిమం నేను కింద అనేది హెయిర్ వాష్ చేసినప్పుడు మాత్రమే వదులుతాను, అదర్వైజ్ నేను ఫోల్డ్ చేసి ఎప్పుడు బ్యాండ్ పెడతాను. బికాజ్ నా హెయిర్ నేనే తొక్కుకుంటాను. సో అందుకని చెప్పేసి, వేరే ఏ రీజను కాదు, దిష్టి తగిలిద్దని కాదు, ఏం కాదు, నాది నేనే కింద ఇలా లెగిసేటప్పుడు టక్ అని చెప్పేసి తొక్కేసుకుంటాను. సో అందుకని చెప్పేసి ఎప్పుడు ఫోల్డ్లోనే పెడతాను మ్యాక్సిమం. అండ్ అందరు కూడా అడుగుతారు, సో పద్దాకులా హెయిర్ అని. సో వాళ్ళకు కూడా పీస్ఫుల్గా ఆన్సర్ ఇవ్వాలి. సో బాగా హెడేక్ ఉన్నప్పుడు కూడా ఇలా ఫోల్డ్ చేసి పెడతాను అనమాట. 2 రీజన్స్. చూడండి ఎంత టైట్గా వేసానంటే అంత వంకర కూడా తిరిగిపోయేంత టైట్గా వేసాను అనమాట జడ. సో ఈ విధంగా ముడేసేసి దీన్ని మళ్ళీ తిప్పి అండ్ ఫోల్డ్స్కి చాలా లావు వస్తుంది. సో నాకు ఇంత చాలు, ఇంకా ఎక్కువ తిప్పితే ఇంకా ఎక్కువ లావు వస్తుంది. అంత నేను తగులుతుంది అనమాట మళ్ళీ కూర్చునేటప్పుడు ఎక్కడైనా టక్ అని చెప్పేసి. సో ఈ విధంగా అయిపోయి ఈరోజు హెయిర్.